Hello SQ Bhangama viewers, welcome to my show I3E by Karthik. Informative, innovative, inspirational and entertainment show. సో దీంట్లో భాగంగా ఈరోజు మనం ఉన్నాం రచ్చబండ మీద ముచ్చట్లు విత్ పిల్లలు. సో పిల్లలతో ఈరోజు అయితే మనం ఇక్కడ రచ్చబండ మీద ముచ్చట్లు అయితే మనం చేయబోతున్నాం. ఏంటంటే ఇప్పుడు వీళ్ళు ఈ కరోనా టైంలో ఇంట్లోనే ఉంటున్నారు అండ్ పేరెంట్స్ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ ఉన్నారు కాబట్టి పిల్లలు కూడా ఇంట్లోనే ఉంటున్నారు. ఇంతకుముందు వరకు వీళ్ళకేమో స్కూల్ ఉన్నప్పుడు క్లాస్ రూమ్ సెషన్స్ లైక్ ఆన్లైన్ సెషన్సే జరుగున్నాయి, క్లాస్ రూమ్ సెషన్స్ లేవు, స్కూల్కి వెళ్ళేది లేదు కదా. కాబట్టి అండ్ ఆల్సో వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు అంటే వాళ్ళు మళ్ళీ స్కూల్కి వెళ్ళాలనుకుంటున్నారా ఆర్ ఆన్లైన్ క్లాసెసే కంటిన్యూ అవుదాం అనుకుంటున్నారా. అండ్ ఆల్సో వాళ్ళకి ఇప్పుడు వచ్చేసి హాలిడేస్ అనమాట. సో ఈ హాలిడేస్ని వాళ్ళు లైక్ బికాజ్ ఒక ఫ్రెండ్స్తో ఇక్కడైతే ప్లే డేట్స్ అన్నీ ఉంటాయన్నమాట. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ ప్లే డేట్స్ని వీళ్ళు డెఫినెట్గా మిస్ అవుతున్నారు. అండ్ ఆల్సో బర్త్డే పార్టీస్, గ్యాదరింగ్స్ ఇలాంటివి కూడా మిస్ అవుతూ ఉన్నారు. అండ్ వీళ్ళు ఇప్పుడు ఉన్న ఎక్స్పీరియన్స్ ఏం చేస్తున్నారు అంటే వీళ్ళు ఈ ప్రాసెస్లో ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఫేస్ చేస్తున్నారు అండ్ వాళ్ళ అభిప్రాయాలు ఏంటి, వాళ్ళు అసలు ఈ కోవిడ్ టైంని ఎలా స్పెండ్ చేస్తున్నారు, అన్ని విషయాల్ని మన పిల్లలతో ఇప్పుడైతే చూసేద్దాం. లెట్స్ వాచ్ అండ్ ఎంజాయ్. చూసారు కదా మన కిడ్స్ ఎంట్రీ ఏ రేంజ్లో ఉందో. ఇప్పుడు వాళ్ళు చెప్పబోయే మాటలు కూడా అంతే రేంజ్లో ఉంటాయి. ఎందుకంటే వీళ్ళు పిల్లలు కాదండి, పిడుగులు. ఇప్పుడు రచ్చబండ దగ్గర మేము రచ్చ చేస్తామనే రేంజ్లో ఎంట్రీ ఇచ్చారు కదా. సో వీళ్ళ ఇంట్రడక్షన్ తీసుకుందాం. అంటే వీళ్ళ పేరేంటి, వీళ్ళు ఏం చదువుతున్నారు, లెట్స్ ఇంట్రడ్యూస్ దెమ్. సో యు, వాట్ ఈస్ యువర్ నేమ్? శ్రీవేద. వాట్ ఆర్ యు స్టడీయింగ్? I'm studying second grade. Okay. So what about you? My name is Shamita. ఏం చదువుతున్నావు? I'm about like 4th grade. Yeah, 4th grade? Okay. So what about you? నీ పేరేంటి? చియానా. ఓకే, సియాన్. ఓకే. సో అయితే ఇప్పుడు మీకు తెలుగు వచ్చా? వచ్చా? ఓకే. సో అయితే మా ఆడియన్స్ అందరికీ నమస్కారం పెట్టండి. నువ్వు కూడా గుడ్ జాబ్. అండ్ కమ్ హియర్. హే, హాయ్, ఆరెంజ్ షర్ట్. వాట్ ఇస్ యువర్ నేమ్? My name is Shubhan. Shubhan. So what are you studying? I'm studying math, social studies, science, Oh, so which standard you are? Which grade? I'm in 4th grade. Okay. What about you? నా పేరు కృషిత్. నేను 6th grade స్టడీ చేస్తున్నా. అవునా, గుడ్ జాబ్. నీ పేరేంటి? సిద్ధు. ఓకే, నువ్వేం చదువుతున్నావు? మ్యాథ్స్ చదువుతున్నావా? సో ఏ క్లాస్ చదువుతున్నావు? 4th క్లాసా. అండ్ వాట్ అబౌట్ యూ? వాట్స్ యువర్ నేమ్? నా పేరు ప్రద్యున్. నేను 3rd క్లాస్ చదువుతున్నాను. అవునా. సో వెనక ఎవరో దాక్కొని ఉన్నారు, వాళ్ళెవరు? వెనక దాక్కొని ఎవరు? ఓకే, నో ప్రాబ్లం. సో మీరు, సో వాట్స్ యువర్ నేమ్? My name is Vaibhav. తెలుగు వచ్చా? No. ఓ, సో విచ్ స్టాండర్డ్ యు ఆర్? 1st grade. ఓహో, 1st grade. సో వాట్ అబౌట్ యూ? వాట్స్ యువర్ నేమ్? Aditi. Atiti. So what are you studying? Which grade? 1st grade. 1st grade. What about you? What's your name? Riyansh. Riyansh? Yes. Oh, which grade are you studying? 1st grade. Okay. Me and Aditi studying the same school. Oh, same school? One more person in the same school. చేద్దాం అంటే వీళ్ళని, సో ఇంతమంది పిల్లలు ఉన్నారు కాబట్టి ఒక్కొక్కరిని పేరుతో పిలవడం అనేది కొంచెం మనకి కష్టం కాబట్టి సో వీళ్ళని ఒక గ్రూప్స్ కింద డివైడ్ చేద్దాం. సో గ్రూప్స్ ఏంటంటే గ్రూప్ 1, గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3. సో ఇప్పుడు ఇలా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 కింద వీళ్ళని క్వశ్చన్స్ అడుగుదాం, లేదంటే వాళ్ళనే అడుగుదామా ఏం పేర్లు పెడదాం వాళ్ళ గ్రూప్స్ కానీ. సో గ్రూప్ 1 దగ్గరికి వెళ్దాం. సో మీ గ్రూప్కి ఏం పేరు అయితే కావాలి మీకు? యువర్ ఫేవరెట్ టాయ్ ఆర్ యువర్ ఫేవరెట్ కార్టూన్? Sorry? Cheetah. Cheetah. Yeah. Cheetah. Yeah. Okay. So group 1 name is Cheetah.
ఏం నేమ్ కావాలి మీ గ్రూప్కి? The big kids? బిగ్ కిడ్స్? Yeah. ఓకే, గ్రూప్ 2 ఈజ్ బిగ్ కిడ్స్. ఓకే, కమింగ్ టు గ్రూప్ 3. సో యా, వాట్ నేమ్ యూ వాంట్ ఫర్ యువర్ గ్రూప్? I'll say Benton. It's my favorite card. బెంటెన్? Yeah. బెంటెన్. Yeah. ఓకే, సో గ్రూప్ 3 ఈజ్ బెంటెన్. ఓకే, సో చూసారు కదా. సో గ్రూప్ 1 చీటా, గ్రూప్ 2 బిగ్ బాయ్స్, గ్రూప్ 3 బెంటెన్. సో ఇప్పుడు గ్రూప్ 1. సో ఇప్పుడు మీరు లైక్ స్కూల్లోనే వెళ్ళలేని పరిస్థితి, రైట్? ఓకే, స్కూల్కి వెళ్ళలేని పరిస్థితి. సో ఇంతకుముందు ఇప్పుడు ఈ కోవిడ్ వచ్చే ముందు మీరు స్కూల్కి వెళ్ళున్నారు కదా. సో అప్పుడు హౌ వాజ్ యువర్ ఫీలింగ్? అంటే ఇంతకుముందేమో స్కూల్కి వెళ్ళారు, ఇప్పుడేమో స్కూల్కి వెళ్ళట్లేదు. సో మీకు ఎలా ఉంది? ఇంట్లో బోర్ కొడుతుందా లేకుంటే బాగా ఎంజాయ్ చేస్తున్నారా? రెండు ఎట్లా? Half week enjoy చేస్తున్నా, హాఫ్ వీక్ ఎంజాయ్ చేస్తున్నా, హాఫ్ వీక్ బోర్ కొడుతున్నా. సో ఎంజాయ్ ఏం చేస్తున్నావు నువ్వు? అంతే. సో వాట్ అబౌట్ యూ? like book and because there's no school and also because there's play dates. Oh, play days. No play days or play days? Play dates. Okay. So so you want online classes or school? School. Why school? Because we can see everybody and we can also see the teacher. Yeah, I don't like sitting in front of the laptop. తెలుగులో మాట్లాడొచ్చు కదా, మీకు తెలుగు వచ్చని చెప్పారు కదా, తెలుగులో చెప్పండి మరి. సరే అయితే నాకు రోజంతా ల్యాప్టాప్ ముందు కూర్చోవాలని లేదు, టైప్ చేయాలని లేదు. ల్యాప్టాప్ ముందు కూర్చోవాలనేది, టైప్ చేయాలని లేదా? బోర్ కొట్టేసిందా? సో వాట్ అబౌట్ యూ? నాకు టైప్ ఫాస్ట్గా చేయడం రాదు. ఓకే. అండ్ స్టూడెంట్స్ని చూసి అందరి పేర్లు నేర్చుకోవడం. ఓకే. సో అయితే మీకైతే ఈ బ్యాచ్ 1 లైక్ చీతా బ్యాచ్కి అయితే మీకు ఆన్లైన్ క్లాసెస్ వద్దు, వీ వాంట్ టు గో టు స్కూల్ అంటున్నారు, రైట్? సో వీఆర్ గోయింగ్ టు బిగ్ బాయ్స్ గ్రూప్ నౌ. సో హే బిగ్ బాయ్స్ చెప్పండి. సో ఓకే, నో ప్రాబ్లం. సో ఇప్పుడు మీకు స్కూల్కి వెళ్ళట్లేదు కదా, సో మొత్తం ఆన్లైన్ అండ్ ఆల్సో నవ్ వచ్చేసి హాలిడేస్. సో హౌ ఆర్ యూ ఫీలింగ్? సో మీకు బోర్ కొడుతుందా లేకుంటే ఎంజాయ్ చేస్తున్నారా? బోరింగ్. ఓ, సో వై బోరింగ్? Because there's nothing to do, and also there's PE classes. You know, like they just give assignments to do, like what's the fitness for fitness number 1, blah blah blah. So if you go to school, then they give like they don't really give that much assignments. They just like make us do exercises, which I love. ఓకే. సో మీకేంటి, క్లాస్ రూమ్ కావాలా లేకుంటే ఆన్లైన్ కావాలా? నాకు క్లాస్ రూమ్ కావాలా. అంటే క్లాస్ రూమ్ పోతే టీచర్తో మోర్ క్వశ్చన్స్ అడగచ్చు, ఇంటరాక్ట్ అవ్వచ్చు, అంటే ఫ్రెండ్స్ ఉంటారు. కానీ ఆన్లైన్ అయితే వీక్లీ ఒక 2-3 సార్లు అంతే వీడియో మీటింగ్ చేసేది. ఓకే. సో అట్లే స్కూల్లో ఫ్రెండ్స్ ఉంటారు, అంత బోరింగ్ కూడా ఉండదు. ఓకే. సో వాట్ అబౌట్ యూ? యూ వాంట్ క్లాస్ రూమ్ ఆర్ ఆన్లైన్? ఆన్లైన్. సో నీ క్లాస్ రూమ్ వద్దా, స్కూల్కి వద్దా? I need school. దెన్ సో అప్పుడు మరి ఆన్లైన్ అంటున్నావు కదా, మరి స్కూల్ పోతావా ఆన్లైన్ చేస్తావా? ఏం చేస్తావు నువ్వు? స్కూల్. ఓకే, వెరీ గుడ్. సో వాట్ అబౌట్ యూ? I prefer school because I can go and meet my friends and like I can like really interact with them and like do things. Good. Now they'll give us so many things in this thing, and it's hard to do it with the computer. If it's in like the sheets, I can easily do it. Okay, so group 3 Benton, right? So what about you? You want school or online classes? Online. So you can go to school and do busy time and just become at home relaxing and doing iPad homework. Oh, okay. What about you? School. School. Why school? Because there's many things to do in school. Okay. And we can play in the playground. Okay. So what about you? I prefer school. School.
ఓకే, మీరు చెప్పండి. సో ఇప్పుడు మీరు ఎలాగో ఏమంటున్నారంటే మాకైతే ఆన్లైన్ క్లాసెస్ వద్దు, బికాజ్ మేము స్కూల్కే వెళ్ళాలి, మళ్ళీ మా ఫ్రెండ్స్ని కలవాలి డైరెక్ట్గా, అండ్ ఆల్సో టీచర్ని కలవాలి అనేది మీ ఒపీనియన్ ఉంది. సో ఇప్పుడు మరి ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి, అండ్ ఆల్సో మీ పేరెంట్స్ కూడా డెఫినెట్గా ఐదర్ ఇద్దరైనా వర్క్ చేస్తూ ఉంటారు, లేదంటే ఎవరో ఒకళ్ళైనా వర్క్ చేస్తూ ఉంటారు కాబట్టి, సో వాళ్ళు ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమే కాబట్టి, సో మీ పేరెంట్స్ అనేవాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడం వల్ల మీరేంటి ఏదైనా మిస్ అవుతున్నారా? మీరు నాకు రెండు, ఎందుకంటే మా నాన్నకి మీటింగ్స్ వచ్చినప్పుడు అసలు క్వైట్గా ఉండాలి. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ లౌడ్గా ఉంటాం కదా. మా నాన్న ఇంట్లో ఉండడం వల్ల ఆడుకోవచ్చు, బ్రేక్స్ వచ్చినప్పుడు బోర్డ్ గేమ్స్ అలా చిన్న గేమ్స్. సో నీకు ఇంట్లో వర్క్ ఫ్రమ్ హోమే. సో నీకేంటి ఇట్లా పేరెంట్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడం వల్ల నువ్వు హ్యాపీ ఫీల్ అవుతున్నావా, లేకుంటే వాళ్ళు వాళ్ళ వర్క్ చేసుకుంటూ ఉంటారు, నీకేమో ఇప్పుడు స్కూల్ లేదు కదా, హాలిడేస్ కదా, నీకు బోర్ కొడుతుందా? హ్యాపీ. హ్యాపీ. సో ఎందుకు హ్యాపీ? ఎందుకంటే బాగా బ్రేక్స్ వస్తాయి కదా ఇంట్లో ఉన్నప్పుడు, బాగా సాటర్డే సండే బోర్డ్ గేమ్స్ ఇంకా ఆడుకోవచ్చు బాగా వాళ్ళతో. మళ్ళా ఇంకా వాళ్ళు బాగా వర్క్ చేసినప్పుడు సైలెంట్గా ఉంటాం కదా, సైలెంట్గా ఉన్నప్పుడు మనము నేను మా తమ్ముడు ఆడుకుంటా అంటాం, సైలెంట్గా చిన్నగా మెల్లగా వెళ్ళి భయపడేద్దాం. ఓకే ఓకే. సో బిగ్ బాయ్స్ చెప్పండి. సో మీ పేరెంట్స్ లైక్ మేబీ సమ్ ఆఫ్ లైక్ మీ పేరెంట్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు కదా, సో ఐదర్ యువర్ మామ్ ఆర్ డాడ్ ఆర్ బోత్, ఓకే, వర్క్ ఫ్రమ్ హోమ్, రైట్? సో హౌ ఆర్ యూ ఫీలింగ్? లైక్ ఆర్ యూ ఫీలింగ్ హ్యాపీ ఫర్ దాట్ ఆర్ యూ ఆర్ ఫీలింగ్ బోర్ ఫర్ దాట్? సో యూ బిగ్ బాయ్. నాకు అంటే కొంచెం నార్మలే, అంటే నేను ఫస్ట్ స్కూల్లో పోతుంటే, సో మా పేరెంట్స్ వాళ్ళు పని చేసుకుంటారు, కానీ ఇప్పుడు క్వారంటైన్ కదా, సో ఇప్పుడు ఇంకా బోర్ అనిపిస్తుంది. అంటే మా పేరెంట్స్ ఏమి ఇంటరాక్ట్ అవ్వరు, ఏమైనా ప్రాజెక్ట్స్ ఉంటే కొంచెం హెల్ప్ చేస్తారు, కానీ అంతో యూజువల్లీ నార్మల్గా హెల్ప్ చేసేది. సో నాకు బోరింగ్ అనిపిస్తుంది. సో ఐ డోంట్ రియలీ లైక్ దెమ్ డూయింగ్ work from home. Yeah. Okay. So what about you? I do not really like them doing work from home, because you know why? Because I don't really like them doing it because first of all, I get bored just staying there quietly, and then my parents say be quiet. You can see I'm in a meeting, and then mute the thing, and then unmute it, and then keep talking. And if I talk and they're like unmute, like be quiet, and then turn it on, and this disturbs me. I can't do even anything. Okay. So what about you? So మీ పేరెంట్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు కదా, సో నీకు బోర్ కొడుతుందా? బోర్ కొడుతుందా? ఎందుకు కొట్టట్లేదా? సో బోర్ కొడుతుందా కొట్టట్లేదా? కొట్టట్లేదు. సో వాట్ అబౌట్ యూ? For me, I'm getting bored because see, when my parents will do the thing, they'll say be quiet, and there's usually no other place. So I'll get bored just going and being quiet or going into my room because there's nothing to do and no homework because we'll be free. Okay. So group 3, Benton group. Yeah, you need to tell. So చెప్పండి, like your parents like working from home, right? So you're feeling happy for that or you're feeling bored for that? I feel good because you don't have to go to school. You can just stay at your home, whatever you want. Yeah, it's not about school. Your parents are working from home, right? They are working from home, so they're always at home. So you are not having school right now because of holidays. So how are you feeling? Are you feeling happy for that? Or? I feel happy, but you can just stay at home and do whatever you want. Okay, what about you? Me? You? I like it. You My like? parents work. Yeah, you like your parents working from home? Yeah. Okay. So what about you? I'm kind of bored. You bored? Yeah. Why?
I mean, each time they have a call is either some random time, and then when I'm about, like, either if I'm seeing TV or something and it's a call, I have to do the volume down and I can't hear some of the cartoons. ఓకే చూశారు కదా ఇప్పుడు ఈ 3 గ్రూప్స్ కూడా మేజర్గా వాళ్ళు చెప్పింది ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడం వల్ల వాళ్ళైతే చాలా మంది లైక్ ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో కూడా మాకు చాలా బోర్గా ఉంది వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడం వల్ల. ఎందుకంటే వాళ్ళకి ర్యాండమ్గా కాల్స్ వస్తూ ఉంటాయి, మీటింగ్స్ వస్తూ ఉంటాయి. సో వాళ్ళకి మీటింగ్ వచ్చినప్పుడల్లా మేము ఏదైనా ఆడుకుంటుంటే మేము కామ్ డౌన్ అయిపోవాలి, మేము మ్యూట్ అయిపోవాలి, అండ్ ఆల్సో మేము సపరేట్గా వేరే రూమ్లోకి వెళ్ళి ఉండాలి. సో అప్పుడు మా ఫ్రీడమ్ అయితే మేము కోల్పోతున్నాము. సో వాళ్ళకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండడం వల్ల మేమైతే కొంచెం హ్యాపీగా లేము అనేది మేజర్గా వీళ్ళు చెప్తున్నారు. సో బట్ పేరెంట్స్ అన్న వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలి కదా, బికాజ్ ఆఫీసెస్ లేవు కాబట్టి. సో వాళ్ళైతే వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలి. అండ్ బట్ పిల్లల అభిప్రాయం అయితే పేరెంట్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ మీద ఈ విధంగా ఉందన్నమాట. ఈ కోవిడ్ పీరియడ్లో గుడ్ ఏంటి బ్యాడ్ ఏంటి మీకు అనిపించింది? I felt good how I learned how to wash my hands better in COVID, and then use sanitizer very frequently, and then be socially distanced from people. What about the bad? The bad things, we can't go outside with dads for shopping and malls and in birthday parties we can't celebrate in where other places were like. Got it. So what about you? Good and bad? The good thing I learned was like wash your hands for like 20 seconds, wash chesukovali. And good thing I mean bad thing but బర్త్డే పార్టీస్కి వెళ్ళలేవు, ప్లే డేట్స్ లేవు, ఇవన్నీ నీకు మిస్ అవుతున్నావు కదా, ఇవన్నీ నీకు కొంచెం బ్యాడే, రైట్? సో గుడ్. సో నౌ బిగ్ బాయ్స్ ఆర్ వెరీ బిజీ అనుకుంటా. ఓకే, సో మీరు చెప్పండి. సో వాట్ ఆర్ ద గుడ్ థింగ్స్ అండ్ బ్యాడ్ థింగ్స్? బికాస్ ఈ ప్లే డేట్స్ అయినా బర్త్డే పార్టీస్ అయినా ఇవన్నీ అన్నీ మిస్ అవుతున్నారా మీరు? నాకి అంటే బ్యాడ్ థింగ్స్ అంటే నాకు అంతో ఫ్రెండ్స్ ఇంటికి వచ్చేళ్ళు, నేను కూడా ఎక్కడ పోయాకేయదు. నాకు ఫంక్షన్స్ ఉంటే నేను కొన్నిసార్లు పోయేళ్ళు, కానీ పోతే కూడా ఎవరు ఉండదు. అట్లే బర్త్డే పార్టీస్ అంటే రేర్లీ పోతా. యా, గుడ్ థింగ్స్ అంటే నాట్ రియల్ దట్ మచ్, కానీ హ్యాండ్స్ లైక్ చాలా వాష్ చేస్తున్నాము. సో ఐ థింక్ దట్స్ రియలీ గుడ్. అండ్ లైక్ బ్యాడ్ థింగ్ ఎవ్రీథింగ్ ఇంప్రూవ్డ్. సో యా. సో వాట్ అబౌట్ యూ? So what are you like missing in this like COVID time, and also what are the good things you learned, and also what are the bad things you're feeling? The bad things I'm feeling that a lot of people are dying from coronavirus, and also one of my friends died. Oh really? Friends died. My friend's dad died. Okay, sorry. No, by cancer. And the good things are well, I learned to be quiet. Quiet? Like stay quiet for the whole entire time. Yeah, because I don't stay quiet. I just yell. Yeah, and what I miss is going to the park, going to a water park. I really want to go, and going back to India. Obviously, everyone wants to go back to India. You want to go back to India? Yeah. Okay. So what about you? నువ్వు చెప్పు, నీకు ఏం మిస్ అవుతున్నావు ఇక్కడ? బర్త్డే పార్టీస్ ఇవన్నీ మిస్ అవుతున్నావా ఇప్పుడు? అవును, మిస్ అవుతున్నావా? సో ఇప్పుడు ఇంట్లోనే ఉండి ఇదంతా వల్ల నువ్వు ఏం నేర్చుకున్నావు ఈ టైంలో? గుడ్ థింగ్స్ ఏం నేర్చుకున్నావు? ఏం నేర్చుకున్నావు? Washing hands. అవునా? ఓకే. And be quiet. Be quiet? Okay. So what about you? నువ్వేం నేర్చుకున్నావు? I learned that I should be quiet when my parents are doing work, and usually I get bored. That's one of the bad things. And the good things are I don't have to stay in the hall all the time. Okay. I can get to my room or go somewhere else because my dad will always be on a call. Okay. Hey, Benton team, you tell.
So what are the good things you learn during this COVID time? You should wear a mask and only go out. Only mask and go out? Yeah, so you don't catch corona. Okay. So what about you? I know. When you go out, you should wash your hands and you should wear the mask and go. Oh, that's good. You're doing all this now? Yeah. Good job. What about you? It's almost the same thing. Whenever you go to a store or anything, you always have to sanitize your hands so when you come back. And also the bad things is, I think my friends are missing me in like real life. Okay, you're also missing your friends and your friends also missing you, right? Yeah. Okay. The bad things. What is the bad thing you want to tell? Some people, they are not wearing masks and going out, they are catching corona and getting dead. Oh, And so, the scientists are not able to find medicine. okay, so you tell them wear mask and go. Tell all of them, please wear mask. Please wear mask so Huh? you don't catch stupid corona. Stupid corona? Yeah, corona keeps killing people all the time when you. Oh, is it a stupid? Yeah, and Okay. it's not letting you go out calmly. You have to always wear a mask and go out. Oh, it's a boring thing, right? Yeah, it's a boring, very boring. Oh. And boring has earth breaks. Oh, okay. ఎవరు పాడుతున్నారు పాట? Adram. ఇద్దరు పాడతారా? సో చాలా కొంచెం గట్టిగా పాడండి, ఓకేనా? సో రెడీ 1 2 3 స్టార్ట్. సామజవరగమన నిన్ను చూసి ఆగగలనా, మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగున. సామజవరగమన నిన్ను చూసి ఆగగలనా, మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగున. Super, good job, keep it up. And next, big boys team. So what are you going to perform now? You're going, మీ టాలెంట్ చూపించాలి ఇప్పుడు. సో ఎవరు ఏం చేస్తారు? డాన్స్? కమ్ డాన్స్. ఓకే, డాన్స్. కమ్ ఆన్, డాన్స్. 1 2 3 కమ్ ఆన్. అంతేనా? సో వాట్ అబౌట్ యూ, బిగ్ బాయ్? కమ్ ఆన్, యు ఆర్ ద టీమ్ లీడ్. I have nothing. You have nothing? So what about you? I have like 46, I can't choose. Oh, okay. So group 3, Ben 10, come on. So you need to show your. Sing. You going to sing? What you are going to sing? La 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 la. Oh, that's it. Yeah. What about you? I'm going to dance. Dance. Yeah, come here then. Come here. Yeah. Good job. So, do you want to do anything? I don't have anything. You don't have anything? ఓకే. సో యా, చూసారు కదా మన పిల్లలు ఎంత రచ్చ చేశారో. సో ఇప్పుడైనా ఒప్పుకుంటారా వీళ్ళు పిల్లలు కాదు పిడుగులని? సో ఇక్కడ ఉన్నా కానీ వీరు చూసినట్టయితే చాలా మంచిగా తెలుగులో పాటలు పాడుతున్నారు, తెలుగులో అయితే మాటలు కూడా చెప్తున్నారు చాలా ముద్దుగా, చాలా మంచిగా. అండ్ ఆల్సో ఎంత నాలెడ్జ్ ఉంది వీళ్ళకి. ఈ కరోనా వైరస్ ఒక స్టూపిడ్ వైరస్ అంటున్నారు. ఈ కరోనా వైరస్కి తొందరగా వ్యాక్సిన్ కనుక్కోండి, సైంటిస్ట్ కూడా కనుక్కోలేకపోతున్నారు అంటున్నారు. అండ్ చాలా అండ్ ఆల్సో వాళ్ళ ఒపీనియన్స్ని చాలా క్లియర్గా చెప్పారు కదా. లైక్ పేరెంట్స్ అనే వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తే ఎలా ఉంటుంది, వీళ్ళకి ఇక్కడ లైఫ్ ఎలా ఉంది, ఆన్లైన్ వల్ల ఏంటి, క్లాస్ రూమ్ అయితే ఎలా అనేది చాలా క్లియర్గా చెప్పారు. సో మళ్ళీ వీళ్ళని నెక్స్ట్ కూడా మన షోకి తీసుకొని వచ్చి ఇక్కడ ఉన్న సిచ్యువేషన్స్ అయినా అండ్ వీళ్ళకి ఉన్న అభిప్రాయాలనైనా మనమైతే మన వ్యూవర్స్తో పంచడానికైతే నేను ట్రై చేస్తూ ఉంటాను. అండ్ ఆల్సో ఇక్కడ కొంతమంది ఒక పిల్లవాడైతే కృష్ణుడి వేషం వేసుకొని తను లైక్ ఉన్నాడు. సో అతని వీడియో అయితే చూసేద్దాం. లెట్స్ గో అండ్ వాచ్ దట్ వీడియో. సో చూసారు కదా, మోడ్రన్ కృష్ణుడు తన స్కూటర్ వేసుకొని వచ్చి అండ్ ఆల్సో ఇక్కడికి వచ్చి మంచిగా ఫ్లూట్తో ఒక పోజ్ అయితే మనకి ఇచ్చాడు. సో ఇదండి, లైక్
ఈరోజు ఈ షోని మీరు బాగా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. అమెరికాలో రచ్చబండ మీద ముచ్చట్లు పిల్లలతో. సో ఈ పిల్లల మాటలు కానీ వీళ్ళ చేసిన పాటలైనా డ్యాన్సులు కానీ మీకు బాగా నచ్చాయి అనుకుంటాను. అండ్ సో నెక్స్ట్ వీక్ కూడా మంచిగా ఇలాంటిదే రచ్చబండ మీద ముచ్చట్లు అయితే మీ ముందుకు వస్తాను. సో బిఫోర్ దాట్ పిల్లలందరూ ఇప్పుడు మన షో మ్యానరిజం చెప్తారు. అదేంటంటే I3E by కార్తిక్. Informative, innovative, inspirational and entertainment show. Come on, group 1. I3E by Karthik. Good job. Big boys. I3E by Karthik. Good job. I3E by Karthik. I3E by Karthik. Thanks for watching. Bye.